హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమాలో హీరో పేరు వచ్చేసి సిద్ధార్థ్. సిద్ధార్థ్ వచ్చేసి తన స్కూల్ లైఫ్‌లో తనకంటే సీనియర్ అమ్మాయినైతే లవ్ చేస్తాడు. ఆ ఒక లవ్ స్టోరీ అయితే సక్సెస్ అవ్వకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో సిద్ధార్థ్ అయితే పెరిగి పెద్దయిన తర్వాత తనకు 30 సంవత్సరాల వయసైతే వస్తుంది. తాను పెళ్లి చేసుకునే అమ్మాయికైతే 5 క్వాలిటీస్‌లో అయితే వెతుకుతా ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క అమ్మాయి అయితే దొరకదు ఆయనకి సరిగ్గా. ఇప్పుడైతే సిద్ధార్థ్‌కు తాను అనుకున్న 5 క్వాలిటీస్ గల ఒక అమ్మాయి అయితే దొరుకుతా ఉంటుంది. ఆ అమ్మాయి వైజాగ్‌లో ఉంటుందని తెలుస్తుంది. సో, ఆమెను వెతుక్కుంటూ వైజాగ్ వెళ్లి ఆమెతో పరిచయం పెంచుకుని, అనుమానంతోనే తనకున్న ఏజ్ డిఫరెన్స్‌ని, అదే విధంగా ఆమె మీద ఉన్న ప్రేమనైతే చెప్తాడు. ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది సిద్ధార్థ్‌ని పెళ్లి చేసుకోవడానికి. సో, ఇప్పుడైతే సిద్ధార్థ్ ఊహించిన ఒక నిజమైతే తెలుసుకున్నాడు. దాని వల్ల తన లవ్ స్టోరీ మొత్తం మారిపోతుంది. అసలు ఆ నిజమేంటి? అసలు సిద్ధార్థ్ రాసుకున్న 5 క్వాలిటీస్ ఏంటి? చివరికి సిద్ధార్థ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా? అనేది మొత్తం ఈ సినిమా కథ. ఈ సినిమా చూసుకుంటే మీరు ప్యూర్ రొమాంటిక్ కామెడీ జానర్‌కైతే చెందుతుంది. సినిమా మీకు త్రూఅవుట్ రొమాన్స్ అండ్ కామెడీతోనే నిండి ఉంటది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 2 కూడా మీకు సత్య ఉంటాడు. అతను మరియు అతని భార్య అయితే త్రూఅవుట్ మిమ్మల్ని సినిమా మొత్తం నవ్విస్తూనే ఉంటారు. 'మత్తు వదలరా' మూవీ తర్వాత సత్యకి అయితే ఇంకొక మంచి రోల్ అయితే పడిందనుకుంటా నేనైతే. అదే విధంగా ఈ సినిమాలో రొమాన్స్‌ని డీల్ చేసిన విధానం కూడా నాకు చాలా నచ్చింది. ఒక్క సీన్ కూడా మీకు వల్గర్‌గా అనిపియదు. ప్రతి సీన్ మీకు పోయెటిక్‌గానే డిజైన్ చేశారు. అంత నేచురల్‌గా, అంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు రొమాన్స్ సీన్ అయితే. మెయిన్ ఈ సినిమాకి హైలైట్ వచ్చేసి సినిమా రైటింగ్. ఆ డైలాగ్స్ అయితే ప్రాణం పోసారు సినిమాకైతే. లవ్‌కి ఏజ్ సంబంధం లేదనేది టాపిక్‌ని ఈ సినిమాలో అయితే చాలా బాగానే డిస్కస్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే సిద్ధార్థ్ వచ్చేసి స్కూల్ లైఫ్‌లో అయితే తనకంటే పెద్ద అమ్మాయినైతే లవ్ చేస్తాడు. అదే విధంగా ప్రస్తుతం ప్రెజెంట్ ఏజ్‌లో వచ్చేసి తనకంటే చిన్న అమ్మాయినైతే లవ్ చేస్తా ఉంటాడు. లవ్ ఒక వ్యక్తికి ఎప్పుడైనా ఎలాంటి సందర్భమైన ఏజ్ డిఫరెన్స్‌తో తెలియకుండా పుడుతుందనే కాన్సెప్ట్‌ని అయితే బాగానే డిస్కస్ చేశారు. అదే విధంగా ఈ సినిమాలో డైలాగ్స్ కూడా హార్ట్‌కి టచ్ అయ్యే విధంగా అయితే రాశారనిపిస్తుంది నాకైతే. అంతేగాక ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా సూపర్‌గా వర్క్ అయింది. ఒక్కొక్క ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్‌గా, అంత కలర్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. మీకు ఎక్కడ చూసినా డార్క్ కలర్ అయితే ఉండదు. ప్రతి ఒక్క ఫ్రేమ్ మీకు కలర్‌ఫుల్స్‌తో నుంచి చాలా బ్రైట్‌గా ఉంటుంది. మ్యూజిక్ అయితే సినిమాకి బాగానే వర్క్ అయిందనుకుంటా. సాంగ్స్ అంత చెప్పుకోదగ్గవి లేదు కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఈ సినిమాకి బాగానే ఎలివేట్ చేసింది. అంతేగాక ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి ఏం కావాలో బాగానే ఖర్చు పెట్టారనుకుంటా. ప్రతి ఫ్రేమ్ బాగానే మనకు కనపడిస్తా ఉంటుంది. ఇక ఈ సినిమా పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే, ఈ సినిమాలో ఐరాగా నటించిన అమ్మాయి అయితే చాలా బాగానే పర్ఫార్మ్ అయితే చేసింది. తన క్యారెక్టర్‌కి ఎంత కావాలో అంత నీట్‌గానే పర్ఫార్మ్ అయితే చేసిందనుకుంటా నేనైతే. అంతేగాక శ్రీదేవి క్యారెక్టర్ కూడా బాగానే డిజైన్ చేశారు. సిద్ధార్థ్ స్కూల్ లైఫ్‌లో వచ్చేసి సీనియర్‌గా శ్రీదేవిని నటించుంటుంది. ఆమె క్యారెక్టర్‌ని సిద్ధార్థ్‌తో బాగానే కనెక్ట్ చేశారనిపించింది నాకైతే. అంతేగాక నారా రోహిత్ అయితే ప్రీవియస్‌గా మనం 'భైరవ' మూవీలో అయితే యాక్షన్ రోల్‌లో చూసాం. ఇప్పుడైతే ఇదొక ప్యూర్ రొమాంటిక్ జానర్‌లో అయితే చూస్తా ఉన్నాం. నారా రోహిత్ అయితే తన క్యారెక్టర్‌కి ఏం కావాలో ఆ ఒక్క మూడ్‌నైతే బాగానే తీసుకొచ్చాడు అనుకుంటా తన పర్ఫార్మెన్స్‌తో. తనైతే బాగానే పర్ఫార్మ్ చేశాడు అనిపించింది నాకైతే. అదే విధంగా ఈ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే బోలెడు అన్ని మంది ఉన్నారు. నరేష్ గారు, అభినవ్ గోమటం, సునైన, అజయ్, వీటీవీ గాని చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. కానీ సత్య అయితే హైలైట్‌గా నిలుస్తాడు ఈ సినిమాలో. తానేసే వన్ లైన్ అయితే ప్రతి ఒక్క సీన్‌లో అయితే మన నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది. భలే డిజైన్ చేశారు ఆయన క్యారెక్టర్ కూడా. ఈ సినిమా నెగెటివ్స్ చూసుకుంటే నాకేమనిపించిందంటే కొంచెం స్టార్టింగ్‌లో కొంచెం పేసింగ్ కొంచెం ఫాస్ట్ నిండాలో అనిపించింది. ఎందుకంటే అన్‌వాంటెడ్‌గా స్లో అనిపించింది నాకైతే. సో, అంతేగాక ఇంకోటేంటంటే సాంగ్స్ ఒక 2, 3 సాంగ్స్ అయినా లవ్ సాంగ్స్ అయితే పడిండల్లా. ఒక 'చాట్ బాయ్స్‌తో' పడింటే ఈ యొక్క మూవీ వచ్చేసి ఇంకొంచెం హైలైట్‌గా మారేదని నాకైతే అనిపించింది. ఓవరాల్‌గా ఇది ఈ వినాయక చవితికి మీరు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చూడాలంటే ఖచ్చితంగా ఈ 'సుందరకాండ' మూవీనైతే చూడండి. మీరు కడుపుబ్బా నవ్వుతారు. వితౌట్ ఎనీ వల్గారిటీ, వితౌట్ ఎనీ నరకడం గాని, రక్తపాతం గాని. సో, ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుందని నేనైతే అనుకుంటా. ఇవాల్టికిది. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.